ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు. అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నివసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు 16వ తేదీ రాత్రి 10:58 11 గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి. మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే, అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగిటిని కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష. దీన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అంటారు. కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం, సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి, భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది, మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు, మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకు అందజేశాడు. కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం 17వ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం, లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక లైను ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ, మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆరా, ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తలుచుకోవడమే కాకుండా ప్రతినిత్యము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా 11 సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము, సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే. మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు. కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి. అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖా నక్షత్రంలో మనకి ఈ ఆగస్టు 23వ తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు. ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం, కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు, అట్లాగే రవిచంద్రులు ఇద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం, కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరూ కూడా కాస్త
హీనత్వాన్ని, వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు. రవి సింహరాశిలోకి రావటం, ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహువుతో, పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం. కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం సవితృ సూర్యనారాయణాయ నమః అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని, స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా, శ్లోకపరంగా, మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి. అధికారము, అట్లాగే అధికారము, దర్పము, గర్వము, కమాండింగ్ నేచరు, అడ్మినిస్ట్రేషను, ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు, లేకపోతే యుద్ధ రంగానికి సంబంధించినటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతోమంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు. కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు. కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి. అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది సెప్టెంబర్ 7వ తారీఖు, ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి. ఈ వినాయక చవితి 10 రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి. దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది. గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు. అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, మనకి సంవత్సరంలో ఒకసారైనా 2 సార్లైనా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తేదీన మనకి ఆదివారం రోజున శతభిష నక్షత్రంలో చివరిలో ప్రారంభమై, అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు, ఆల్రెడీ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి, చంద్రరాహులిద్దరూ కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము ధనకారకుడు, పుత్రకారకుడు, కుటుంబకారకుడు అయినటువంటి గురుడి యొక్క నక్షత్రంలో ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణము. ఇది అర్ధరాత్రి, ఆ రోజున రాత్రి దాదాపుగా 9:55 ప్రారంభమై 1:26 అంతమవుతోంది. దాదాపుగా 3:31 అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో. కాబట్టి కొంతమంది మళ్ళా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది. కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ, కంటక, వేధ, శనిగ్రహ దోషాలు, శని మహర్దశ, అంతర్దశలు, కార్యాలు ఆలస్యమవటం, వివాహ ప్రతిబంధకాలు, సంతాన ఆలస్యాలు, అట్లాగే లేనిపోని మాటలు పడటం, అవమానింపబడటం, అనుమానాలు, ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు, ఆశ్లేష, మఖ, కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి, అశ్విని, మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే, మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు, లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది. ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది. కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు. ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం 12 రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు 16వ తేదీ నుండి దాదాపుగా
సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు 20వ తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు. అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు 30వ తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు 30వ తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది. అట్లాగే మనకి సెప్టెంబరు 13వ తారీఖున చివరిలో ఈ నెల వచ్చే నెల చివరిలో కుజుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సం సూర్యనారాయణ స్వామినే నమో నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 16వ తేదీ నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కూడా సూర్యుడు తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలోకి సంక్రమణం అంటే ప్రవేశించగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని గృహ సంబంధిత అధికారపరమైనటువంటి గవర్నమెంట్ ఇష్యూస్ కొంతవరకు మెరుగున పడతాయి. సంప్రదింపుల ద్వారానో లేకపోతే తండ్రి సహకారమో లేకపోతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్లో ఎవరైనా సహకారం చేయటమో ఇట్లా ఏదో రకంగా కొంతవరకు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఇప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకు బాగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా బాగా ఇబ్బందులు పడ్డారు. అది హృదయరీత్యా కావచ్చు ఏ రకంగానే. కాస్త 9లోకి సొంత రాశిలోకి వచ్చాడు కాబట్టి కాస్త తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత వెసులుబాటు, కానీ కేతువుతో కలిసి రాహుతో చూడబట్టడం వలన తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. తెలియని ఏదో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే దూర ప్రయాణాల యందు ఆకాంక్ష పెరుగుతుంది. కంపల్సరీ ఏ సూర్యనారాయణ క్షేత్రమో లక్ష్మీనారాయణ క్షేత్రమో లేదా తిరుపతి దర్శనమో ఎక్కడికో ఒకడికి దూర ప్రయాణం స్వామివారి యొక్క దర్శనార్థమై వెళ్ళడానికి అవకాశాలు రవికేతువుల మిశ్రమం కనిపిస్తోంది. రేపు ఈ నెలాఖరు తర్వాత బుధుడు కూడా తోడవుతాడు కాబట్టి కంపల్సరీ కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ మేనమామలు మేనత్తులతో కానీ ధనుస్సు రాశి వాళ్ళు కొంచెం దూర ప్రయాణ నిమిత్తమై వెళ్ళి దైవ దర్శనం చేసుకునే అదృష్టము, మోక్షం గురించి తాపత్రయపడి లేకపోతే తృప్తి పడడానికి అవకాశము ఎక్కువగా కనిపిస్తోంది ధనుస్సు రాశి వారికి. అట్లాగే 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సంతానపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత ఇబ్బందుల్ని తెలియజేస్తోంది. వారికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా లేదా, ఉన్న ఉద్యోగం ఉంటుందో పోతుందో, విదేశాల్లో ఉన్నాడు కదా, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు వీరిని మానసిక క్షోభకి గురి చేస్తే ఆరోగ్యరీత్యా అట్లాగే లైఫ్ కెరీర్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే మానసిక ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము కూడా కొంచెం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ సెప్టెంబర్ 12 తర్వాత మళ్ళీ కొంత లాభస్థితి కలుగుతుంది అనుకోండి. అయితే 3లో ఉన్నటువంటి రాహువు వలన ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది. ప్రతి అనుకున్న సంకల్పము నెరవేరటానికి అవకాశం ఉంటుంది. 4లో ఉన్న అర్ధాష్టమ శని ప్రాబల్యం వలన కాస్త గృహ సంబంధిత విషయాలలో కొంత కంఫర్ట్నెస్ తగ్గుతుంది. ఎవరైనా కట్టుబడులు కనుక కట్టుకున్నట్లయితే ఒక్కోసారి కట్టిన ఇంటిని అమ్ముదామా లేకపోతే ఉన్న స్థలాన్ని అమ్ముదామా అనే చిన్న చిన్న ఆలోచనలు కూడా వస్తాయి. వాటిని అరికట్టండి, తర్వాత మళ్ళీ బాగుంటుంది మీ లైఫ్. అట్లాగే ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో వీరికి కొంత ఆర్థిక పరమైనటువంటి ధన నష్టము కలుగుతుంది. వారిని చూడడానికి ఎక్కడో దూరంలో ఉంటారు, వారు చదువుకుంటూ ఉంటారు. వారిని చూడడానికి వెళ్దామని చెప్పి ధనాన్ని నష్టపెట్టడము, ప్రయాణాల్లో ఇబ్బందులు పడటము, సౌకర్యవంతంగా లేకపోవటము, దీని వలన కూడా వీరికి మానసిక సంక్షోభము, క్షోభ ఎదురవుతుంది. కుటుంబంలో కూడా కొంత ఆర్థిక ధన నష్టము సౌకర్యార్థమై వీరు ఖర్చు పెట్టే అవకాశం కలుగుతుంది. అట్లాగే ఇప్పటి వరకు శుక్రుడు వీరికి బలంగా లేకపోయినప్పటికీ ఈ ఆగస్టు 20వ తేదీ నుంచి కూడా అష్టమ రాశిలోకి ప్రవేశించగానే వీరికి కాస్త సౌకర్యవంతమైనటువంటి అంటే ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే కొంత తీసుకున్న అప్పుల్ని తీర్చేసేటటువంటి విషయంలో కానీ కొంత సౌకర్యార్థము లభించే అవకాశం ఉంటుంది. అంటే శుభప్రదమనే చెప్పుకోవాలి. భార్య సౌకర్యార్థము, అట్లాగే భార్య వలన లేకపోతే భర్త వలన కాస్త ధనలాభము కలగటము, తల్లి యొక్క
సౌఖ్యము, ఆశీర్వచన బలము మీకు లభించటము, ఆకస్మికంగా ధనప్రాప్తి కలగటము, అంటే గృహపరంగానో తల్లిపరంగానో భూమి అమ్మటం ద్వారానో ఏదో రకంగా ఆకస్మికంగా ధనలాభము కలగటానికి కూడా అవకాశం ఉంది. గురుడు యొక్క దృష్టి వలన కూడా అనుకున్న ప్రతి ఇష్ట కార్యము కూడా సిద్ధింపు లభిస్తుంది. భార్య సౌఖ్యము చక్కగా లభిస్తుంది. ఈ నెలాఖరు వరకు కూడా బుధుడు అష్టమంలో ఉండటం వలన, బుధ శుక్రుల వలన చేసేటటువంటి వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో విపరీతమైనటువంటి ధనలాభము కలుగుతుంది. అప్పు చేసి పెట్టినటువంటి ధనపరంగా మంచి లాభము, ఆర్థిక ధనలాభాలు కూడా కలగటానికి అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క చంద్రుడు వీరికి 2.5 రోజులకి పరిపాలిస్తూ ఉంటాడు కాబట్టి కాస్త ధనుస్సు రాశి వారికి ఆయన ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో సంచరించేటప్పుడు మానసికంగా కొన్ని వేధలు అయితే తప్పవండి. కాబట్టి వీరు కొంచెం హనుమత్ ఉపాసన చేయండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే చేసే వృత్తి విషయాల్లో కానీ సంతానపరమైనటువంటి విషయాల్లో కూడా వీరికి కొంత అనుకూలత కలుగుతుంది. ముఖ్యంగా సంతానపరంగా వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి ఇక్కట్లు పడటానికి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఉద్యోగపరంగా ఇందాక చెప్పినట్టుగా కొంచెం జాగ్రత్త వహిస్తే వీరి యొక్క మానసిక బలమే పిల్లలకి ఆశీర్వచన బలంగా లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. రాహుకేతువులతో కూడినటువంటి రవి కాస్త పితృదోషాల్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ విడవకుండా చదవడం ద్వారా ఉద్యోగంలో కొంతమంది కోల్పోయిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు. కాస్త గట్టిగా సాధన చేయటం ద్వారా ఏదైనా పీఠంలో చేసేటటువంటి హోమాలు, పూజలు వీటి ద్వారా కూడా మీకు మంచి లాభసిద్ధి కలగడానికి, ఉద్యోగ అవకాశాలు కలగడానికి, లేకపోతే పర్సనల్ జాతకరీత్యా కూడా మీరు ఆ ప్రయోగాలు తెలుసుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా దశాంతర దశ ద్వారా తెలుసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ నమః.